మాంసం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నెల రోజుల పాటు మాంసం దుకాణాలని బంద్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ బంద్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మరెక్కడా అనుకుంటున్నారా? మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూరు యలహంక ప్రాంతంలో నెల రోజుల పాటు మాంసం షాపులు మూసివేయాలని బెంగళూరు మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేశారు. అక్కడ ఏరో ఇండియా 15వ ఎడిషన్ ఎయిర్ షో జరగడమే దీనికి కారణం. ఎయిర్ షోకు మాంసం దుకాణాల బంద్ కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఉంది. అదెలా అంటే ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు బెంగళూరులోని యలహంకలో ఎయిర్ షో జరగబోతోంది. సాధారణంగా మాంసాహారం విక్రయించే ప్రదేశాల్లో ఎక్కువగా గద్దలు, కాకులు, ఇతర పక్షులు తిరుగుతుంటాయి. మాంసం దుకాణాలు నడిపేవారు వాటికి సంబంధించిన చెత్తని ఎక్కడ పడితే అక్కడ చెత్తకుండీల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేస్తుంటారు. దీంతో ఆ ప్రాంతంలో పక్షులు అధికంగా తిరుగుతుంటాయి. ఈ పక్షులు పొరపాటున ఎయిర్ షో జరిగే ప్రాంతంలో ఎగిరొస్తే భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు మాంసం దుకాణాలు క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 23 నుంచి యలహంక ఎయిర్ ఫోర్స్ చుట్టూ 13 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారం విక్రయాలు జరపకూడదని అధికారులు ఆదేశించారు. చేపలు, చికెన్, మటన్ తదితర దుకాణాలన్నింటినీ మూసివేయాలని సూచించారు. దీనికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బెంగళూరులో 1996 నుంచి ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 14 ఎయిర్ షోలు నిర్వహించిన ఏరో ఇండియా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రంగంలోని సంస్థలు తమ ఉత్పత్తులు, సామర్థ్యాల్ని ప్రదర్శించడానికి దీన్నో వేదికగా భావిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు.